అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ప్రపంచంలోని హిందువులంతా జరుపుకుంటున్న అతిపెద్ద పండుగ. ఇది తరాల నిరీక్షణ తర్వాత నెరవేరిన హిందువుల కళ. అందుకే ఈ కార్యక్రమం అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే ముహూర్తానికి భారతదేశంలోని హిందువులు కొందరు తమ ఇంట్లో బిడ్డ పుట్టాలని కోరుకుంటే, మరికొందరు ఏదో ఒక మంచి పని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో బలరాముడి ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికే సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ ఆలయానికి కూడా అయోధ్య కోదండరామస్వామి ఆలయంగా నామకరణం చేశారు. ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం సీతారామపురంలో నిర్మించిన అయోధ్య కోదండ రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమ విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ శుభ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2000 మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ విగ్రహాలను ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి బహుకరించింది. హిందూ బంధువులారా, ఎన్నో త్యాగాలు అనంతరం, ఎన్నో బలిదానాల తర్వాత, 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత యావత్ హిందూ సమాజం తలెత్తుకుని గర్విస్తూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంత పవిత్రమైనటువంటి ఈ ముహూర్తంలో ఈ గ్రామంలో, మన గ్రామం పేరు సీతారామపురం. ఈ పేరు పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మన రాష్ట్రంలో ఈ సీతారామపురం పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేటటువంటి సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే కొన్ని తరాల తర్వాత కూడా ఈ దేవస్థానం ఎప్పుడు ప్రతిష్ఠ జరిగింది అంటే, అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభు వారి ముహూర్త సమయానికే ఈ గ్రామంలో కూడా శ్రీరామచంద్ర ప్రభు వారు ప్రతిష్ఠ గావించబడ్డారని చెప్పి ప్రతి ఒక్కరూ మనం గర్వంగా భవిష్యత్తులో చెప్పుకునేదానికి అవకాశం ఈ రోజు మనకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ గ్రామం పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో, మనకి భారతదేశంలో ఈ ముహూర్తానికి ఈ పేరు ఉన్నటువంటి గ్రామంలో అదే దేవతలతో ప్రతిష్ఠ అవ్వడం అనేది నాకు తెలిసి ఇది మొట్టమొదటిది ఉంటుంది. ఇంత గొప్ప